వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఎంతోమందికి అనేక సేవా కార్యక్రమాలు అందించినటువంటి వ్యక్తి, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు. ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఒక సాధారణ గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలలో చదివిన మీరు ఈరోజు ఈ స్థాయికి ఎలా రాగలిగారంటే ఏం చెప్తారు? అంటే మాది ఉమ్మడి కుటుంబము, పేద రైతు కుటుంబం. దానిలో భాగంగా ఇక్కడ విద్యాభ్యాసం ఇక్కడ మా గ్రామంలో 5th క్లాస్ వరకు, దాని తర్వాత ఒక అంకుషాపూర్ పక్క గ్రామంలో నడుచుకుంటూ పోయి అక్కడ ఒక 7th వరకు అక్కడ, దాని తర్వాత గురుకులంలో ఇంటర్మీడియట్ వరకు. అంటే అక్కడ ఎక్కువ మంది పేద విద్యార్థులు చదువుకుంటారు. దాంట్లో గురుకులం బన్సలాల్ వ్యాజీ కానీ అంటే దానికి ఒక చరిత్ర ఉన్న స్కూల్ అది. స్వతంత్రం రాకముందుకు నిర్మించిన స్కూల్ అది. ఆ స్కూల్లో చదవడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ స్కూల్లో అంతే అంటే అందరూ ఈ కింది స్థాయి వాళ్ళు వచ్చి ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, కొంచెం పోరాట తత్వం ఉన్న వాళ్ళే ఎక్కువ దాంట్లో ఉంటాయి. ఆ విషయాల మీద మనం అవగాహన ఉన్నది. మనం ఏదైతే కోల్పోయినామో, ఏదైతే నష్టపోతున్నామో దాని మీద అప్పటి నుంచే స్కూల్ స్థాయి నుంచే కొంచెం పోరాటాలకు ఇంట్రెస్ట్ ఉండాలి. అట్లా నా విద్యాభ్యాసం జరగడం, తర్వాత డిగ్రీ వచ్చేసి రామచంద్ర కాలేజీలో. ఇట్లా విద్యాభ్యాసం చేసే టైంలోనే మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ప్రజల కోసం కానీ లేకపోతే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రయత్నంగా చేసేవాడిని. అసలు ఈ వైఎస్ రెడ్డి ట్రస్ట్ అనేది అసలు ఎప్పుడు ఏర్పాటు చేశారో, ఆ వైఎస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నట్టు విన్నాం. ఎటువంటి సేవా కార్యక్రమాలు అందిస్తారండి? ముఖ్యంగా మా వైఎస్ రెడ్డి ట్రస్ట్ అంటే వై సంగీతారెడ్డి ట్రస్ట్, మా మిస్సెస్ పేరు మీద ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాలు, 2016 10 సంవత్సరాలు. అంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళము. ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ సేవా కార్యక్రమాలు అనేది ముఖ్యంగా ఈరోజు పేద విద్యార్థులకు చదువు కోసం కానీ, ఏదైనా పేద ఇంటి అమ్మాయిలకు పెళ్లి కోసం కానీ, లేకపోతే ఏదైనా చావులు అనుకోండి, లేకపోతే ఇంకా అనేక రకాలుగా అంటే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా గుళ్ళు కానీ, విద్యా సంస్థలు, విద్యాలయాల్లో అభివృద్ధి కానీ, హాస్పిటల్స్ కానీ, ఈరోజు వెటర్నరీ అంటే పశువుల ఆసుపత్రిలో కూడా మా వంతు సేవలు అందించాం. అంటే అక్కడ అట్లా దీనికని కాకుండా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు. ఈరోజు లేబర్ కార్డు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా లేబర్ కార్డులు ఇప్పించిన నియోజకవర్గం మాది. దాంట్లో మా ట్రస్ట్ ఆధ్వర్యంలో లేబర్ కార్డులు అందరికి ఇప్పించడం. ఈరోజు ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన పథకం పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయడం, అది కూడా 1000 అకౌంట్స్ మేము మా ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళకు ఉచితంగా ఓపెన్ చేయించి తల్లిదండ్రులకు వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వడం. ఇక హాస్పిటల్స్ అనుకోండి, ఇక వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ పొలిటికల్ జర్నీ చూసుకున్నట్టయితే ఫస్ట్ టీడీపీ, తర్వాత తెలుగు యువత, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రజెంట్. అంటే వేసుకున్న చొక్కాలు మార్చేంత ఈజీగా పార్టీలు మీరు ఎట్లా మారుస్తున్నారు సార్? అంటే తెలంగాణ ఉద్యమం కన్నా ముందు అంటే నేను ఇంటర్మీడియట్ స్థాయిలో 96 నా ఇంటర్మీడియట్ 96 డిగ్రీ ఉన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కూడా పొలిటికల్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా కుటుంబం కూడా మా బాబాయ్ పొలిటికల్ ఉంటే అప్పటి నుంచి ఇట్లా టీడీపీలో చాలా యాక్టివ్గా, అంటే టీడీపీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాకు పార్టీ మంచి గుర్తింపు ఇచ్చింది. అప్పుడు చాలా యాక్టివ్గా పాల్గొంటారు. ప్రతి కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు సెక్రటరీగా పనిచేసిన ఆ టైంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మనం ఉండాలని చెప్పి ఇక అనేక పోరాటాలు, అంటే పార్టీ జెండా సహకరించకపోయినా మనం సొంతంగా మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ మీద నిరసన వ్యక్తం చేయడము, ట్రాక్ మీద భోజనాలు చేయడము, గట్కేసలో ధర్నాలు చేయడము, జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలలో కూర్చోవడము, ఇట్లా ఇక చాలా యాక్టివ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. దాని ఆ క్రమంలో కేసులు కూడా మా మీద బుక్ అయినాయి. ఆ టైంలో ఇక మనం తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో నడవదు అని పక్కకు పెట్టేసి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు 2013లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే అప్పటికే నేను ఉపసర్పంచ్ కూడా ఇక్కడ ఈ గ్రామానికి ఉపసర్పంచ్, ఔషాపూర్ గ్రామానికి ఉపసర్పంచ్ కూడా ఎలక్ట్ కావడం. అంటే టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ కోసం అప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో అందరూ ఇక పాత టీడీపీ బ్యాచ్ మొత్తం తెలుగు టీఆర్ఎస్ బ్యాచ్ దానిలో జాయిన్ అయింది. అట్లా మనం కూడా జాయిన్ అయినాం. దాంట్లో కూడా బాగా యాక్టివ్గా ఉండి ఉప సర్పంచ్ నుంచి అంటే ఎంపీపీ దాకా సర్పంచ్ ఇక్కడ అన్నీ గెలుచుకుంటాను. పార్టీ సపోర్ట్ కన్నా మనం వ్యక్తిగతంగా కూడా మంచి కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలు మమ్మల్ని ఆదరించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎంపీపీ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటకు ఎలా రాగలిగారు అసలు? అంటే దాదాపుగా నేను ఎంపీపీగా ఎన్నిక కావడానికి నాకు అన్ని పార్టీలు సహకరించినాయి. బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీ రాలేదు, కాంగ్రెస్ పార్టీ సహకరించింది, బీజేపీ పార్టీ సహకరించింది, ఇండిపెండెంట్, ఇట్లా
అన్ని పార్టీల సహకారంతో నేను ఎంపీపీకి అయ్యాను. ఎంపీపీకి అయిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సమయంలో కూడా ఒక్కటంటే ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 కూడా మండల పరిషత్ నిధులకు కానీ గ్రామాలకు కానీ నిధులు ఇవ్వలేదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులని మేము ఇస్తున్నామని చెప్పుకొని ఈరోజు అంటే ఎందుకు ఇవ్వబడం గల రీజన్ ఏంది? రీజన్ అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏమైపోతుందంటే స్థానిక సంస్థల నుంచి స్టాంప్ డ్యూటీ కానీ ఇక్కడ ఉన్న హెచ్ఎండిఏ నిధులు కానీ ఇక్కడ కొంత నిధులు అంటే వచ్చిన ₹100లో 30-40 రూపీస్ ఇక్కడ ఇచ్చేది. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ నిధులన్నీ వాళ్ళు రాష్ట్రాన్ని తీసుకొని ఇక్కడ వాళ్ళు దయ ఉంటే ఇస్తుండే, లేకపోతే లేకుండా. మీరు ఎంపీపీ ఉన్నప్పుడు చేసినట్టు డెవలప్మెంట్ ఏంటి? ప్రభుత్వం తరఫున ఏం నిధులు రాలేదు. కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చిన 15th, 14th ఫైనాన్స్ డబ్బులు మాత్రమే ఈరోజు గ్రామాలలో గ్రామ పంచాయతీల నిర్మాణం కానీ, లేకపోతే నర్సరీలు కానీ, లేకపోతే పార్కులు కానీ, ఇట్లా క్రీడా స్థలాలు కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిధులతో కొన్ని రోడ్లు కానీ, కొన్ని డ్రైనేజీలు కానీ ఇట్లా నిర్మాణాలు చేసినాం. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి నిధులు రాలేదు. దాని మీద మనం పోరాటం చేస్తుంటే కేటీఆర్ గారు మీ రాష్ట్రంలో ఎవరికి లేదు, నీ ఒక్కనికే ఉందా అని ఆయన అనడం, మల్లారెడ్డి అనడం, ఇలాగ విమర్శలు అంటే సొంత పార్టీలు ఉండి నువ్వు ఎన్నిసార్లు అని అడుగుతావు నిధులు అని చెప్పి వాళ్ళు కొంచెం నా మీద సీరియస్ కావడం జరిగింది. దాంట్లో ఇక మనకి ఎందుకులే, ఇక పార్టీలో ఉండి మనం పోరాటం చేయలేము, బయటకు వెళ్ళినాకనే పోరాటం చేద్దామని చెప్పి అప్పుడు నేను కేసీఆర్ గారు ఏదైతే ఎంపీపీల జెడ్పీటీసీల మీటింగ్ ఎల్బీ స్టేడియంలో పెట్టిండు. ఆయన పెట్టిన మీటింగ్కి నేను అటెండ్ కాక నేను రాను, నేను నిరసన వ్యక్తం చేస్తున్నా, మీ బైకాట్ చేస్తున్నాం అని బైకాట్ చేసి అప్పుడు మాకు నిధులు కావాలని చెప్పి పోరాటం స్టార్ట్ చేసినాం. ఓకే. కానీ మీరు బీజేపీ పార్టీలో షార్ట్ టైంలోనే ఎమ్మెల్యే టికెట్ సంపాదించారు. 2023-24 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ బీజేపీ పార్టీ తరఫున మిమ్మల్ని గుర్తించి ఇచ్చిరా, లేకపోతే బీజేపీ పార్టీ తరఫున నాకు టికెట్ కావాలని కొట్లాడిరా మీరు? లేదు, అట్లేం లేదు. నాతో పాటు సీనియర్ నాయకులందరూ కూడా 35 మంది అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎవరు కేపబుల్, ఎవరన్నీ ప్రక్షాళన చేసిర్రు, వాళ్ళన్నీ అంటే సర్వేలు కూడా చేసుకుంటారు. మనం అప్పటికే ఉమ్మడి మండలంలో మంచి గుర్తింపు అవుతుంది. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా సుదర్శన్ రెడ్డి అంటే అరే ఏదైనా సరే ముందుంటాడు అని చెప్పి ప్రజలకు ఉంది. ముఖ్యంగా పార్టీ కూడా నేనున్న 1.5 year కాలంలో చేసిన యాక్టివిటీస్ ఏవన్నీ పరిగణనలు తీసుకొని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ రూపాయి ఖర్చు పెట్టకుంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో దాదాపు 50,000 ఓట్ల పైచిల కోట్లు అసలు ఎట్లా సంపాదించుకోగలిగారండి? అంటే అదే అంటున్నా, నేను ఆ గతంలో మండలంలో ఉన్న సేవా కార్యక్రమాలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు, ఊళ్ళల్లో సర్పంచ్ పోటీ చేయాలన్నా కూడా ఒక 500 ఓట్లు కావాలన్నా కూడా కనీసం ఒక 10 నుంచి 20-30 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోట్ల రూపాయలు అవుతున్నాయి. కానీ మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి జనాలకు రూపాయి పంచకుండా, మద్యం పంచకుండా అసలు ఎట్లా సాధ్యం 50,000 ఓట్లు సంపాదించడం? పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఉంటారు, క్యాండిడేట్ ఎవరైనా చూడరాళ్ళు, మాకు పార్టీ ముఖ్యం అంట. అటువంటి కార్యకర్తలు ఈరోజు పార్టీ కోసం పనిచేసారు. నేను నా ట్రస్ట్, నేను చేసిన సేవలు, నా వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వాళ్ళు ఇక్కడ పూర్తి స్థాయిలో పనిచేయడం వల్ల ఈరోజు అన్ని ఓట్లు రావడం జరిగింది. బీజేపీ పార్టీ నుంచి మీరు పోటీ చేశారు, ఆ గ్రౌండ్ రియాలిటీ అనేది మీకు తెలుసు. అసలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బలపడుతుందా? ఎందుకు బలపడదు? అట్లా అనుకుంటే గతంలో 2 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నది ఈరోజు 3 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము కూడా పనిచేస్తున్నాం కదా. అంటే ఒకసారి అన్ని రోజులు డబ్బులు ఇట్లా మద్యము ఇట్లా కుటుంబ పరిపాలన సాగుతుందని అయితే అనుకున్నాను. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఓడిపోయారని సైలెంట్గా ఉంటురా, ఇంట్లోనే కూర్చుంటారా, లేకపోతే ప్రజలలో ఉంటురా, నియోజకవర్గ ప్రజలు? ప్రతిరోజు అసలు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి నేనైతే అనుకుంటా ప్రతిరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎక్కడ సమస్య ఉంది, సమస్య దగ్గర నేను పోతే కానీ నా దగ్గర సమస్య రావాలని ఎప్పుడు అనుకోను. నేను ఎక్కడ ఇప్పుడు ఈరోజు పొద్దున ఆర్టీసీ కార్యక్రమాలు సమ్మె చేస్తున్నారు, మరి తెలియగానే నేను వెళ్ళిపోయినా. ఓకే, మా కార్యకర్తలను తీసుకొని అక్కడ వాళ్ళకి మద్దతు తెలిపి మీకు అన్ని రకాల సహకారం ఉంటాం, మా పార్టీ ఉంటుంది అని అట్లా ప్రతి కార్యక్రమం ఈరోజు ఒక ఆర్టీసీదే కాదు, ప్రతి ఎంప్లాయీస్, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పారిశుద్ధ కార్మికులు, డంపింగ్ యార్డు, డబుల్ బెడ్రూమ్లు, ఇట్లా ప్రతి సమస్య మీద ఈరోజు నేను పోరాటం చేస్తున్నా. నా పార్టీ నాయకుల సహకారంతో నేను ముందుండాలని ప్రయత్నం చేస్తాను. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అనేసి కాంగ్రెస్ నాయకులు గట్టి విమర్శలు చేస్తున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? అంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ అయితే నిజంగా కూడా సంక్షేమ పథకాలలో హిందువులకు ఎక్కువ లేక మైనార్టీలకు తక్కువ అనే ఆలోచన ఎక్కడ ఉందా? ఈరోజు నిజంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపుగా 11 కోట్ల కుటుంబాలకు ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కానీ, బాత్రూమ్లు కట్టియడం కానీ, ఇట్లా ప్రతి ఒక్క పథకాన్ని ఈరోజు కోట్లాది 12 సంవత్సరాలలో కోట్ల మందికి ఈరోజు
ఇచ్చిండ్రు. ఈరోజు దాదాపుగా 10 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ కానీ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకాన్ని ఈరోజు కులాల మతాల సంబంధం లేకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇప్పుడు రేషన్ బియ్యం చూడండి, రేషన్ బియ్యం మీరు 5 కిలోల బియ్యం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దాంట్లో ముస్లిమ్స్కి ఇస్తలేదా, క్రిస్టియన్స్కి ఇస్తలేదా? అయితే ఈ 2 సంవత్సరాల వ్యవధి కాలంలో మీ పైన దాదాపు ఒక 17 కేసులు ఎఫ్ఐఆర్ అయిందనేసి బయట టాక్. ఏంది 17 కేసుల చరిత్ర ఏంది? 2 సంవత్సరాలు అన్ని కేసులు ఎందుకు కావాల్సి వచ్చింది మీ పైన? అంటే ఇక్కడ శత్రువులు చాలా మంది అయిపోయారు. అంటే ఇంకో గ్రామ స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ నుంచి వచ్చినోడు ఈరోజు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జాతీయ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా? మా కళ్ళ ముందు వాడు ఎంత అనే అహంకారపూరితమైన రాజకీయ నాయకులు ఇక్కడ ఉండడం. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి ఆయన సహకారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఏంటంటే టార్గెట్ సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ మీద కొట్లాడితే 2 కేసులు. బండి సంజయ్ గారు అప్పుడు చెన్నచెర్లలో హిందూ ముస్లిం గొడవలు అయితే వాళ్ళ 3 కేసులు. మొన్న పేద ప్రజల భూములు గుంజుకుంటారని ఈటల గారు ఎంపీ అప్పుడు చెంపమింగిల కొట్టిన కేసులో నా మీద 2. ఈరోజు వక్ఫ్ బోర్డు సమస్య మీద పోరాడితే 1, డంపింగ్ యార్డ్ మీద పోరాడితే 1. ఆ రోజు నా మీద అటాక్ అయినప్పుడు నా మీద అటాక్ చేసిన చంపాలని చూస్తే ఎవరు చేశారు అటాక్? అప్పుడు మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు చంపాలని చూసినప్పుడు అప్పుడు నా మీద నేను పెట్టిన కేసు వాళ్ళు కౌంటర్ కేసు SC/ST కేసు పెట్టారు. నా మీద ఇప్పుడు ఇప్పటివరకు 3 SC/ST కేసులు బుక్ అయినాయి. ఇట్లా కేసులు ఇక పోలీసులు ఎట్లా అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళ వైపు పనిచేయాలి. ఎవడేం చెప్తే వాళ్ళు కేసులు ఎఫ్ఐఆర్ చేస్తుండ్రు, ఇక ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అట్లా ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని క్యాంప్ ఆఫీస్ మీద మల్లారెడ్డి, మునుగోడులో ఎలక్షన్స్ ప్రచారంలో మల్లారెడ్డి కేసు, ఇట్లా మల్లారెడ్డి ఒక దిక్కాయ, కాంగ్రెస్ పార్టీలో ఒక దిక్కాయ, శత్రువులు అంతా పెరిగిన కేసులు బుక్ అవ్వడం ఇవన్నీ చేస్తారు. కానీ గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మల్లారెడ్డి మీతో ఏ విధంగా ఉండేది? అంటే ఇది ఒకటే పార్టీ కదా? అవునవును. మల్లారెడ్డి ఏ విధంగా అంటే ఆయన అభివృద్ధి చేయడు. కలెక్టర్లతో కానీ అధికారులతో మాట్లాడాడు. ఆయనకు అవగాహన లేదు. అభివృద్ధి అంటే ఏమో తెలియదు. ప్రజలతో ఎట్లుండాలి ఏదో కామెడీగా మాట్లాడడం, ఏదో అన్న తమ్మి అని అది తప్ప నియోజకవర్గానికి ఆయన ఏమైనా ప్రాజెక్ట్ తెచ్చిందా? నియోజకవర్గ విషయాలకు వద్దాం. ఫస్ట్ మన గద్వేల్లో KCR సభ చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామనేసి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న మాటలు, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రతి రాజకీయ పార్టీ అట్లే చెప్పుకుంటూ పోతుంది. దాంట్లో భాగంగానే కేసీఆర్ కూడా అంటే వాళ్ళు వీక్ అయినడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి, సంఘటనలు చూసినాం. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, అహంకారపూరితమైన ఒక కుటుంబ పరిపాలన, వాళ్ళు చెప్పిన ఏవైతే మాటలకు చేష్టలకు డిఫరెంట్ ఉందని ప్రజలు గుణపాఠం చెప్పారు. అంటే ఈరోజు ఎంప్లాయీస్ అనుకోండి, ఈరోజు ప్రతి వర్గ ప్రజలు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఇచ్చిన హామీలు ఏదో 100లో ఒకరికి ఇచ్చి నేను మొత్తం దళిత మంది ఇచ్చిన అని చెప్పుకున్నాను కేసీఆర్. ఈరోజు దళితులు ముఖ్యమంత్రి, దళితులు 3 ఎకరాలు, అట్లా అనేక రకాల హామీలు ఇచ్చుకుంటూ ఆయన అధికారాన్ని కోల్పోయిండు. అంటే సేమ్ ఇప్పుడు ఆ ప్రభుత్వం అట్లా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సేమ్ అదే కొనసాగింపు చేస్తూ ఉంది. మేడ్చల్ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? నిజంగా కూడా ఇక్కడ 1000 కాలనీలు ఉంటాయి నియోజకవర్గం మొత్తంలో. దాదాపుగా 7 లక్షల ఓట్ల దాకా వచ్చినాయి. ఇక్కడ నియోజకవర్గంలో 50% ఇప్పటివరకు ఇంకా రోడ్లు లేని కాలనీలు ఉన్నాయి. ఇప్పుడు నిజంగా కూడా నియోజకవర్గం చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ మల్లారెడ్డి మాటలకు ఈ సోషల్ మీడియాలో ఆయన మీడియా వాళ్ళు కూడా అడుగుతారు, మీడియా వాళ్ళు కూడా ఆయన ఊకే మళ్ళీ ఏముందని అట్లా చూపిస్తారు. నాకు అర్థం కాదు. కానీ నిజంగా ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ తీసుకున్న నా దగ్గర రమ్మని నేను చెప్తాను, ఈ నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు డంపింగ్ యార్డ్ వల్ల లక్షల మంది అనారోగ్య పాలవుతున్నారు. అక్కడ ఉన్న ఇళ్లలో నివసించలేని పరిస్థితిలో ఉన్నారు. డంపింగ్ యార్డ్ కానీ ఈరోజు మూసి ప్రక్షాళన కానీ ఈరోజు మా నియోజకవర్గంలో నిర్మించిన ఇళ్ళని మా నియోజకవర్గం ప్రజలకు ఇవ్వకుండా, అది మల్లారెడ్డి చొరవనే. 36,000 ఇళ్ళు నిర్మిస్తే ఇక్కడ ఇప్పటి వరకు 300 ఇళ్ళు కూడా స్థానిక ప్రజలకు ఇవ్వలేదు. ఇట్లా అనేక రకాలుగా అసలు ఆయన ఇచ్చిన హామీలకు ఆయన మాటలకు నియోజకవర్గం ప్రజలను అడుగుదాం. ప్రజలు ఇప్పుడు రేషన్ కార్డు దాదాపుగా 70,000-80,000 అప్లికేషన్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ 10,000 ఇచ్చినట్టు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఈ మధ్య మల్లారెడ్డి గారు బాగానే చెప్తారు కదా సార్, నేను నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశా, నియోజకవర్గంతో పాటు జిల్లాను కూడా అభివృద్ధి చేశా అని చెప్తున్నారు. వాస్తవంగా కూడా చెప్తే కూడా ఆయన మాటల్లో కొన్ని నిజాలు ఉంటాయి. ఎట్లా నిజాలు ఉన్నాయంటే, అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి చెందడం కాదు, ఆయన అభివృద్ధి చెందిండు. ఎట్లా ఆయన అప్పుడు ఒక 200 ఎకరాలు ఉంటే నేను మంత్రిగా అయ్యి ఇక్కడ ఈ నియోజకవర్గంలో 1000 ఎకరాలు ఈరోజు మల్లారెడ్డి ఆధీనంలోకి పోయింది. ఒక ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని
ఈరోజు సొంతంగా వ్యాపారాల కోసం ఆయన ల్యాండ్ 1000 ఎకరాలు కొనుక్కోవడము, లేకపోతే కబ్జాలు చేయడము, లేకపోతే చెరువులు, ఇవన్నీ అన్ని రకాలుగా మల్లారెడ్డి కుటుంబం మల్లారెడ్డి అభివృద్ధి చెందింది. కానీ ప్రజలకైతే ఆయన చేసి పెట్టింది ఏం లేదు. ఆ అవినీతి సొమ్ముతోని ఆడ రోడ్లు వేసినా లేకపోతే ఆడ గుళ్ళు కట్టించిన అంటాడు. కానీ నిజాయితీ సొమ్ముతోని నిజంగా ఈరోజు అంటే కష్టపడే సొమ్ముతో మాత్రమే రూపాయి ఖర్చు పెడతలేడు. ఇప్పుడు ఏ మండలానికి ఆడ ల్యాండ్ ఉందా లేదా అడగండి మీరు. ఓకే, ఏడవైనా మల్లారెడ్డి ఇది తీసుకుంటూ అది తీసుకుంటూ ఇది తీసుకుంటూ అలాంటి మల్లారెడ్డి బీజేపీ పార్టీలోకి రాబోతున్నాడు, బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నాడు అని కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. అంటే ఆయన బీజేపీ పార్టీలోకి వస్తే నిజంగా మీరు స్వాగతిస్తారా? లేదు, అట్లేం లేదు. ఇప్పుడు పార్టీ నిర్ణయం ఏదైనా ఉండని మనం పార్టీని స్వాగతించాల్సింది. మీరు యాక్సెప్ట్ చేస్తారా మల్లారెడ్డి? అంటే నేనైతే అటువంటి అవినీతి పని తీసుకోవడానికి నేను అనుకుంటున్నాను. అంటే అంత ఇప్పుడు ఇన్నిసార్లు బీజేపీ పార్టీ మీద కానీ నరేంద్ర మోడీ మీద కానీ ఈరోజు అన్ని రకాల విమర్శలు చేసినోడు మీరు మళ్ళీ బీజేపీ పార్టీ వైపు వస్తాడని అయితే అనుకుంటలేను. వచ్చినా మా పార్టీ ఈరోజు అన్ని క్యారెక్టర్ చూస్తుంది. ఆయన ఏం చేసిండు ఏందని. సరే ఈరోజు వ్యక్తిగా పోయి కలవచ్చు, గతంలో ఎంపీగా పనిచేసిన మంత్రిగా పనిచేసిన మోడీ గారిని కలవచ్చు, ఎవరైనా కలవచ్చు, అది కాదు. కానీ పార్టీలో మాత్రం ఆయన వచ్చేది మాత్రం అంటే ఊహాగానాలు మాత్రమే నేను అయితే అనుకుంటున్నాను. అభివృద్ధి విషయానికి వద్దాం. ఉప్పల్ టు మేడిపల్లి రోడ్డు ఏదేందో ఆ రోడ్డుకు మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఒక బ్రిడ్జిని నిర్మిస్తుంది. దాదాపు అది ఎన్నో సంవత్సరాలుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అది పెండింగ్ పడ్డది. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి అది నిర్మాణ పనులు జరుగుతాయి? ఎందుకు అది ఇప్పుడు ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు ఆగిపోయాయి? అసలు అది దానివల్ల అనేక మంది రవాణా పరంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే దానికి ఆ రోడ్డుకు ఇప్పుడున్న నేషనల్ హైవేకు తేడా మీకు చెప్పాలి. అక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు మాత్రమే ఇస్తుంది. ఏది ఆ బ్రిడ్జికు పర్యవేక్షణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం టెండర్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చింది. అప్పుడు సుబ్బిరామిరెడ్డి వాళ్ళ గాయత్రి కన్స్ట్రక్షన్ ఇది ఉంటుంది, వాళ్ళకి ఇచ్చింది. అది నష్టంలో ఉండి ఇబ్బందులు ఉండి బ్రిడ్జి పని అక్కడ లేట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన కేబుల్స్ కానీ అంటే కరెంటు సంబంధించిన కేబుల్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ 2-3 సంవత్సరాలు అది పెండింగ్ పెట్టింది. ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంటే అవన్నీ జరిగింది. తీరా అన్నీ చేసినాక సెట్ అయినాక కాంట్రాక్టర్ బాధ ఉంటే ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా టెర్మినేట్ చేసిండ్రు. కొత్త కాంట్రాక్టర్ వచ్చిన వర్క్ జరుగుతుంది. కానీ దానివల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. అవును, అంటే ప్రజలకు కూడా తెలియాలని మీ ద్వారా చెప్తున్నా. అంటే రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల నష్టం జరిగింది. అదే ఇప్పుడు అన్నజగూడ టు యాదాద్రి వరకు చూడండి, అది పూర్తి స్థాయిలో నేషనల్ హైవే వాళ్ళు పర్యవేక్షణ జరుగుతుంటుంది. అక్కడ సంబంధించిన ఇప్పుడు మేము తెచ్చిన బ్రిడ్జిలు ఏవైతున్నాయో దాదాపుగా ఇప్పుడు అన్నజగూడ ఎన్టీపీసీ ఫ్లైఓవర్ అనుకోండి, ఈరోజు గట్కేసలు 2 ఫ్లైఓవర్ అనుకోండి, ఇప్పుడు అంక్షాపూర్ దగ్గర హెచ్పిసిఎల్ దగ్గర ఫ్లైఓవర్ 4 ఫ్లైఓవర్ దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఈ 1 ఇయర్లో తెచ్చినాం. ఇప్పుడు దాదాపు 3-4 నెలల సంది ఒక 5 నెలలు అవుతుంది వర్క్ స్టార్ట్ చేసి. ఇంకో నియోజకవర్గ విషయానికి వచ్చేసరికి మీరు ఎమ్మెల్యే కాకుండా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి అనేక నిధులు తీసుకొస్తారు అనేసి టాక్ బయట, వాస్తవేనది? వాస్తవమే. ఇప్పుడు 4 ఫ్లైఓవర్స్కి నేను ఎన్నిసార్లు ఒక దాదాపు 20 సార్లు అంటే గౌరవ ఎంపీ గారు ఈటెల రాజేందర్ గారు కానీ, అక్కడ లక్ష్మణ్ గారు ఎంపీ గారు కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు, వీళ్ళందరి దగ్గరికి నేను లెటర్స్ తీసుకొచ్చి నేనే మొత్తం ఒక 20-30 సార్లు తిరిగి ఈరోజు ఫ్లైఓవర్లు సాధించిన అది నేను జీవితంలో మర్చిపోలేను. ఆ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగితే ఈరోజు నిజంగా కూడా మా కేంద్రం మా ఎంపీలు మా మంత్రులు మా సహకారంతో ఈరోజు అది నిర్మాణం జరుగుతుంది. దానికి కష్టపడడానికి 100 కోట్ల నిధులు తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలు. 100 కోట్లు దాని కష్టం సెంట్రల్ నుంచి తెచ్చారు. సెంట్రల్ మొత్తం సెంట్రల్ లేదు. అది ఎంత ఫాస్ట్ జరుగుతుందో చూడండి. ఒక 10-15 రోజుల్లో అయితే ఒక ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఉంది. ఇంకో 2-3 నెలల్లో ఇంకో ఫ్లైఓవర్ ఓపెనింగ్ ఉంటుంది. ఇట్లా అంటే మేము కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తేవడమే కాదు పనులు కూడా అలానే జరుగుతాయని నిదర్శనం చూస్తే తెలుస్తుంది. గట్కేసర్ రైల్వే బ్రిడ్జి విషయానికి వచ్చారు కూడా ఆ రైల్వే బ్రిడ్జి కూడా దాదాపు ఒక 17 సంవత్సరాల నుంచి నిర్మాణ పనులు ఆగిపోయి ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి అక్కడ. ఎందుకు అది కూడా ఎప్పుడు పూర్తవుతుంది? దాదాపుగా 17 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు కేఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ఫ్లైఓవర్ అది. దాదాపుగా గట్కేసర్లో సగ ప్రాంతం గేట్ అవతల ఉంటుంది, సగ ప్రాంతం ఇక్కడ ఉంటుంది. దాదాపు 30-40 వేల మంది ప్రజలు అవతల సైడ్ నివసిస్తారు. అక్కడ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, మళ్ళీ 2 సార్లు టీఆర్ఎస్ మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి ఏం చేయలేకపోయిండు. మళ్ళా 5 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. విచిత్రం ఏంటంటే దానికి మొత్తం కాస్ట్ కూడా ఒక 10 కోట్లే. టోటల్ బ్రిడ్జ్ కాస్ట్ కూడా 10 కోట్లే. దాని పనులకు టెండర్ వాళ్ళకి అంటే బిల్లులు చెల్లించకపోవడం వలన ఇంత నెగ్లెక్ట్ జరుగుతుంది. దీంట్లో ఏమవుతుందంటే 2 పార్టీలు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉనికి కోసం అంటే రాజకీయ పబ్బం గడుపుకుంటారని అంటారు.
రెండు పార్టీలు పబ్బం గడుపుకోవాలి, ప్రజలను ఓట్లు వేయించుకోవాలి, ప్రజలని ఇట్లా మాటలు చెప్పుకొని ఒకడు ధర్నా చేసినట్టు చేస్తాడు, ఒకడు సాఫ్ చేసినట్టు చేస్తాడు, ఒకడు కొబ్బరికాయ కొడతాడు. ఇప్పటికే 10 సార్లు కొట్టారు కొబ్బరికాయలు, అదే బ్రిడ్జ్కు అదే ఇట్లా కొడుతూనే ఉంటారు. మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం వేరే వాళ్ళు వీని మీద వాళ్ళు విమర్శిస్తారు, వాళ్ళ మీద వీళ్ళు విమర్శిస్తారు. ఇట్లా ప్రజలు నష్టపోతారు. కానీ అక్కడ రెండు రాజకీయ పార్టీలు ఆడిన గేమ్లో ఆ రోజు నిజంగా కూడా ప్రజలు గట్కేసర్ ప్రజలు చాలాసార్లు స్వచ్ఛందంగా యువత కానీ మహిళలు కానీ అందరూ బయటకు వచ్చి మాట్లాడినా కూడా ఇప్పటి వరకు కమిషన్ల కోసం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వర్క్ అయింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు కమిషన్ల కోసమే ఈరోజు ఫ్లైఓవర్ ఆగింది. ఆయన కమిషన్లు ఇస్తే ఈరోజు బిల్లు 4 కోట్లు 5 కోట్ల బిల్లు ఉంది కాంట్రాక్టర్. ఆ బిల్లు రావాలంటే కమిషన్లు ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ 10% 15% అంటే ఓడి తెచ్చిస్తాడు. వాడు ఇప్పటికే నష్టంలో ఉన్నాడు. ఇంత శాతం మేము ఇవ్వలేనని చెప్పి కాంట్రాక్టరు చేతులెత్తేసాడు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ అయింది. కానీ మీ గట్కేసర్ విషయానికి వచ్చేసరికి మీ గట్కేసర్ మండలంలో ఉన్న ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాలేదు. దానికి గల కారణాలు ఏంటనుకుంటున్నారు? అంటే చెప్పినా కదా గత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాటల ముందు అంటే ఇక్కడ స్థానికంగా మల్కాజ్గిరి నుంచి ఆయన ఎంపీగా చేసిండు. రాజకీయ పునర్జన్మనిచ్చిన మా మల్కాజ్గిరి ఈరోజు మా ప్రాంతాన్ని ఈరోజు వివక్ష చూపించి మా రైతుల మీద కానీ మిగతా రీజన్ ఏంటి? రీజన్ అంటే కొన్ని సొసైటీలకు ఇవ్వలేదు ఇప్పటివరకు ఫండ్స్. ఆయన ఇచ్చిన అని అందరికీ చెప్తాడు కదా మీటింగ్లలో. ఈరోజు నిజంగా కూడా మేము పోరాటాలు ఎన్నో రోజులు దీక్ష చేసినాం, ఎన్నో పోరాటాలు చేసినాం, సెక్రటరీ ముట్టడి కూడా చేసినాం. కానీ వాస్తవానికి ఏ ఒక్క రైతుకు కూడా కాలేదా? ఒక్క రైతు 1200 మంది రైతులు ఒక సొసైటీలోనే ఉంటారు. వాళ్ళకు ఒక్క రైతుకు కూడా ఈరోజు రుణమాఫీ కాలేదు. ఇది ఎన్నిసార్లు పోరాటాలు చేసినాం, ఏం చేసినా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కన్సర్న్ మినిస్టర్ కూడా ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర పోయినా కూడా ఈరోజు దాని మీద స్పందన లేదు. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఎట్లుందంటే ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో 6 హామీలు ఇచ్చిండ్రు. నిజంగా కూడా ఈరోజు గృహజ్యోతి పథకం ఉంటుంది. 100 మంది ఎలిజిబుల్ ఉంటే 20 మందికి ఇస్తుంటారు. మిగతా 80 మందికి ఎగ్గొడుతుంది ఈ ప్రాంతంలో అయితే. ఈరోజు డబుల్ బెడ్రూమ్ల మీద ఇందిరా మిల్ పేరు చెప్పిండ్రు. ఇందిరా మిల్లు ఒక 100 అప్లికేషన్స్ వస్తే 10 మందికి ఇస్తుండ్రు. మిగతా 90 మంది ఇంకా 20-30 ఏళ్ళు పడుతుంది వాళ్ళకట్లా రావాలి. ఇట్లా సంక్షేమ పథకాల్లో పేరు చెప్పుకొని ఈరోజు 10-20% ఇచ్చుకుంటూ మిగతా ప్రజలను అన్యాయం చేసాడు అయితే కరెక్ట్ కాదు. అంటే ప్రజలే గుణపడని చెప్తారు. అంటే గతంలో ఎట్లయితే కేసీఆర్ ఇట్లనే దళిత మంది ఇచ్చిన 5గురికి ఇచ్చి 10 మందికి ఇచ్చి మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఇది చేసిన చెప్పిన కేసీఆర్ ఎట్లయితున్నాడో రేవంత్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితి ఉంది. అక్కడ పథకాల ఇంప్లిమెంటేషన్ కానీ ఈరోజు రేషన్ కార్డు కానీ ఇట్లా అన్ని రకాల పథకాలలో ఈరోజు అవినీతి ఏరులై వారుతుంది. ఈరోజు భూ కబ్జాలు నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఈరోజు ఎక్కడదక్కడ 100 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో సంపాదించారు. ఓకే, స్కామ్లు చేస్తారు అంతా స్కామ్లు. ఈరోజు ప్రతిదీ టైం వస్తుంది అంటే ప్రజలు గమనిస్తలేరని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దగ్గరికి వచ్చినాక ఒక ఎలక్షన్స్ 1 నెల ముందు 1 ఇయర్ ముందు ప్రజలే తిరగబడతారు. అంటే ఈరోజు మనం చెప్పిందే కాదు, వాస్తవాలు కూడా అట్లే ఉంటాయి. రైట్. మల్కాజ్గిరి పార్లమెంటు విషయానికి వచ్చేసరికి ఈ పార్లమెంట్లో మీ ఎంపీ ఈటల రాజేందర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఏం చెప్తారు? అంటే ఈటల రాజేందర్ గారు అంటే ఒక ఉద్యమకారుడు, ఈరోజు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. ఆయన నాకు తెలిసి ఏ ఎంపీ కూడా ఈరోజు అంత స్థాయిలో పనిచేయడం కానీ ప్రజల కోసం టైం ఇవ్వడం కానీ ఏ నాయకుడు ఇవ్వడు. ఎందుకంటే ఆయన పొద్దున్న నుంచి పొద్దు మీద ప్రజలనే ఉంటాడు. ఆయన ఎంపీ అనుకోడు. ఒక వార్డు మెంబర్ కూడా ఈరోజు బిజీ ఉంటాడు. అటువంటి వ్యక్తి ఈరోజు మాకు మల్కాజ్గిరి ఎంపీ రావడం మా అదృష్టంగా భావిస్తాను. ప్రతి దాని మీద ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడడం కానీ నిధులు తీసుకురావడంలో కానీ తన వంతు కృషి చేస్తున్నాడు. ఈరోజు అనేక పోరాటాలు హైడ్రా మీద పేద ఇండ్లు కూలగొడితే పోరాటాలు చేసిండు. ప్రతి విషయం మీద ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోవడము. అంటే అప్పుడు అంటే ఎంపీ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఒక్కసారేమో 2 సార్లు వచ్చిండు మొత్తం 5 ఏళ్ల పీరియడ్లో. ఇక్కడ మేము రోజు వస్తాడు ఎంపీ. ఓకే, రోజు అంటే ఏ చిన్న సమస్య వచ్చినా చిన్న ఫంక్షన్ కానీ చనిపోవడం కానీ ఇంకేదైనా శుభకార్యాలు అన్నిటికీ అటెండ్ అవుతాడు. కానీ బీజేపీ పార్టీ నుండి ఎంతోమంది ఎంపీలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి రూపాయి కూడా నిధులు తీసుకురాలేకపోయారు అనేసి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఎంపీ గారు ప్రతిదీ ఆయనే ఫాలో అప్ చేస్తాయి. ఇప్పుడు నేను ఫ్లైఓవర్లు తెచ్చినా అంటే ఆయన సహకారం లేకుండా నేను తీసుకొచ్చిన. ఆయన లెటర్లు పెడితేనే 4 లెటర్లు తీసుకుపోయి అన్న ఇది సమస్య ఉందని ఆయన దృష్టి తీసుకపోతే ఆయన కేంద్ర ప్రభుత్వము కన్సర్న్ మినిస్టరు, నేషనల్ హైవే మినిస్టరు, రైల్వే మినిస్టర్సు ఇట్లా ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి ఆయన తిరగడం వల్లనే కదా నిధులు వచ్చేది. అట్లా
అట్లా పని చెప్పుకోవాలనుకుంటే సపరేట్ ఒకరోజు మళ్ళీ నెక్స్ట్ ఒకరోజు ఇంటర్వ్యూ ఇస్తా, ఎన్ని నిధులు తీసుకొచ్చిండో ఎంపీ గారు, ఏం చేసిండో అని దాని మీద కూడా ఒకసారి మాట్లాడదాం. రైట్. బీజేపీలో ఈటల రాజేందర్ గారు అసంతృప్తితో ఉన్నారనేసి ప్రచారం జరుగుతుంది, వాస్తవం అనేది? లేదు, అట్లాంటి ఏముంటుంది. ఆయన ఏదన్నా ఫేస్ టు ఫేస్ ఆయన కొంచెం మృదు స్వభావి, అట్లా ఏదన్నా అంటే ప్రజలతో ఉండాలి, పని చేయాలి అని ఆయన ఆలోచన ఉంటుంది. ఓకే. అట్లాంటి అసంతృప్తి అని ఏం లేదు. ఆయన పార్టీలో ఎప్పుడైతే వచ్చిండో పార్టీ కోసమే పనిచేయాలని మాకు కూడా చెప్తాడు. మేము కూడా అంతా పార్టీ కోసమే పనిచేస్తాం. బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి, కుమ్ములాటలు ఉన్నాయనేసి ప్రచారం జరుగుతుంది, వాస్తవేనా అది? అంటే కొంతమంది మీడియాలో చూస్తుంటాము, మనం కూడా కొన్ని విషయాలు కొంతమంది సీనియర్స్ జూనియర్స్ అనే గ్యాప్ కొంతవరకు ఉండొచ్చు. మీరు ఫేస్ చేస్తున్నారు అనుకుంటా సీనియర్ జూనియారిటీ అనేది? నేను ఫేస్ చేసినా నేను తట్టుకోగలుగుతా. నేను పని చేయాలంట, సీనియర్ కానీ జూనియర్ కానీ. కొంతమంది ఏం పని చేయకుండా రాష్ట్ర పోస్టులు తీసుకుంటారు, ఏం పని చేయకుండా మీడియాలలో ఉంటారు, ఏం పని చేయకుండా ముందు సీట్లలో ఉంటారు. నాకు అట్లా కాదు, నేను ఇంకా సీట్లో కూర్చున్నా సరే పని చేయాలంట. పని చేయకుండా మనం ఏదో నలుగురితోనే ఏమేమి ఉంటాం, నలుగురు ఏమేమి ఉండాలంటే అది కరెక్ట్ కాదు. మనం ఎంతమంది వస్తే అంతమందిని కలుపుకొని పోవాలి, ఎంతమంది వస్తే అంతమంది అవకాశాలు ఇవ్వాలి. ఈరోజు అంటే పని సామర్థ్యం ఉన్నోనికి మనం అవకాశాలు కల్పిస్తే ఇంకా ముందుకు పోతుంది పార్టీ అధికారంలోకి వస్తే మనం ఏదైనా చేయొచ్చు. రైట్. జిహెచ్ఎంసీని 3 భాగాలు విభజించడం జరిగింది. మీ గట్కేసర్ కూడా ఇన్ని రోజులు మున్సిపాలిటీ ఉండే, ప్రస్తుతం అది జిహెచ్ఎంసీలోకి విలీనం అవ్వడం జరిగింది. ఏ విధంగా చూస్తారు దీన్ని? అంటే ఇప్పటికైతే గ్రామీణ వాతావరణంలో ఉన్నాయి, చాలా వెనుకబడిన ప్రాంతం ఈరోజు అన్ని రకాల అభివృద్ధిలో. కానీ జిహెచ్ఎంసీలో విలీనం చేసిండు రేవంత్ రెడ్డి గారు. చేసిన తర్వాత నన్న కనీసం ఏమైనా స్పందన? ఇప్పుడైతే అధికారులు లైట్లు వేయనీకు లేదు, డ్రైనేజ్ బ్లీచింగ్ పౌడర్ లేదు. జిహెచ్ఎంసీలో విలీనం చేసినందుకు మీ గట్కేసర్ డెవలప్మెంట్ కాదంటారు? కాదు. అసలు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చెప్తున్నా కదా, మేము చెప్తే కూడా లైట్ వేయలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు నిధులు లేవు. ఇప్పుడు అంటే అధికారులు కూడా దొరకడం కష్టం, అంత ఈజీగా ఉండదు. అదే గ్రామ పంచాయతీ అయితే కింద వార్డు మెంబర్లు ఉంటారు, సర్పంచ్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, అంతా. ఇప్పుడు గ్రామానికి ఎవరు ఉండనే ఉంటారు. ఓకే. అట్లా కొంచెం అభివృద్ధి ఇబ్బంది అయితే అవుతుంది. రైట్. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.